రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే, ఫ్యూచర్ లో ఎంట్రీ లెవెల్ జ్యుడిషియల్ పోస్ట్ కి అప్లై చేయాలి అంటే మినిమం 3 years లీగల్ ప్రాక్టీస్ ఉండాలి అని చెప్పారు. మరి ఇది న్యూ రూలా అంటే యాక్చువల్లీ 2002 కి ముందు చాలా స్టేట్స్ లో ఈ 3 years ప్రాక్టీస్ మ్యాండేటరీ ఉండేది. బట్ 2002 లో సుప్రీం కోర్ట్ సేమ్ ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ కేసులోనే ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్ కి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మెజిస్ట్రేట్ పోస్టులకి అప్లై చేయడం అలో చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది అంటే, లీగల్ ప్రాక్టీస్ ఉండకపోతే జ్యుడిషియల్ ఆఫీసర్స్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయలేరు. సో జ్యుడిషియరీలో ఎఫిషియన్సీ ఉండాలి అంటే రియల్ లైఫ్ కోర్ట్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. చాలా హైకోర్ట్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల జస్టిస్ సిస్టమ్ కి డ్యామేజ్ అవుతుందని ఆర్గ్యూ చేశారు. సో ఇప్పటికైతే సుప్రీం కోర్ట్ డెసిషన్ ప్రకారం ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి డైరెక్ట్ ఎంట్రీ డోర్స్ క్లోజ్డ్. మినిమం 3 years అడ్వకేట్ ప్రాక్టీస్ కంపల్సరీ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్, బై బై.